వచ్చినటువంటి ఎంతోమంది సాహితీ బంధువులు, సాహితీ సింధువులు సారన్నారు. కొంతమందికి అవకాశం వచ్చి ఇక్కడ కూర్చున్నామే కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చునేటువంటి అర్హత కలిగినటువంటి మహానుభావులు మన వాళ్ళు వచ్చి వడ్కాడించారు. కాబట్టి అసలు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఒక్కొక్కరికి ఒక్కోసారి అట్లా అవకాశం వస్తుంటుంది. కాబట్టి సాహితీ బంధువులుగా, సాహితీ సింధువులుగా విరాజులుతున్నటువంటి మీ అందరికీ కూడా నేను పాద నమస్కారం చేసుకుంటున్నాను సార్. తర్వాత రామాయణాన్ని గురించి మన సార్ చాలా చక్కగా చెప్పారు. కానీ ఏంటంటే ఇక్కడ సమయాభావం కానీ లేకపోతే నేను మద్రాసులో పిహెచ్డీ చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు మా గైడ్ ఉమా మేడం గారు, అక్కడ మేడం ఏమన్నారంటే నాకు ఒక టాపిక్ ఇచ్చారు, రామాయణ భారత భాగవతాలు నవ్యాంధ్ర కవుల పాత్ర చిత్రణాలు. అంటే 19వ 20వ శతాబ్దంలో పద్య సాహిత్యం రామాయణాల మీద రాసినటువంటి వాళ్ళ మీద చేయమన్నారు. ఎంతోమందిని మేడం అడిగారంట. కానీ ఇది చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్టు, దీన్ని రాయాలంటే అది సంపూర్ణం కాదు, తర్వాత మధ్యలో ఎక్కడ తీసి సాగిపోతుందో అనేటువంటి ఉద్దేశంతో ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకో ఆ టాపిక్ను చూస్తూనే నేను తప్పకుండా నేను చేస్తున్నాను మేడం అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ సంపూర్ణం కాలేదనుకుంటే అది సంపూర్ణం కావాలంటే సముద్రం అని, కనుక అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కానీ 400-500 పేజీలు రాసేశారు, ఇది సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో మేడం చెప్పినప్పుడు అక్కడికి నిలుపుదల చేశాను. కానీ ఆ సంవత్సరం మద్రాస్ యూనివర్సిటీ ప్రకటించినటువంటి పుస్తకాల్లో సిద్ధాంత వ్యాసాల్లో నా థీసిస్ బెస్ట్ థీసిస్గా వచ్చింది. అసలు ఇక్కడ రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని గురించి కూడా రాయడం జరిగింది. కానీ ఇక్కడ చెప్పడానికి అంత సమయం లేదు. కాకుంటే రామాయణంలో ఉన్నటువంటి 1-2 ముక్కల్ని మనవి చేస్తుంది. రామచంద్రుడు ఆయన బాల్య దశలో ఉన్నప్పుడు కౌసల్య ఒడిలో పెరగలేదు, కైకమ్మ ఒడిలోనే పెరిగాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి ఆ ముగ్గురు తల్లులు కి సంబంధించినటువంటి కైకమ్మ బిడ్డ భరతుడిని ఎప్పుడు కింద పెట్టేది మట్టి మీద. ఆ శ్రీరామచంద్రుడిని తన ఒడిలో పెట్టుకుని అంటున్నాడు, గోరుముద్దలు వినిపించింది, విద్యాబుద్ధులు నేర్పించింది. శ్రీరామచంద్రుడికి ఆ తర్వాత వశిష్ఠుడు, విశ్వామిత్రుడు గురువులైనా కానీ అంతకంటే ముందు విలువిద్యను నేర్పించినటువంటి మూర్తి ఎవరంటే కైకమ్మ. ఎందుకంటే కైకమ్మకు ఈ విద్యలన్నీ ఎలా వచ్చాయంటే, ఏ విధంగా ఉత్తరమదేవిని, ఝాన్సీ లక్ష్మీబాయిని గొప్ప వీరమణులుగా తయారు చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు భావించారు. అదేవిధంగా వాళ్ళ నాన్నగారు ఆ కైకమ్మను ఆ విధంగా తయారు చేశారు. దేవ దానవులకు సంబంధించినటువంటి యుద్ధంలో దశరథ మహారాజు వస్తే దేవతలకు విజయం సిద్ధింపబడుతుంది అనేటువంటి ఆకాంక్షతో అతన్ని ఆహ్వానించినప్పుడు దేవలోకానికి ఆమె కూడా వచ్చింది. నువ్వు ఆ సత్కారం చూసి వినలేమంటే, లేదండి నేను కూడా మీతో వస్తానని. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యుద్ధ రంగంలో ఆ చీర ఊడిపోయింది, ఆ రథం చక్రం పక్కకు వెళ్ళిపోతాం. అలాంటి సమయంలో తన చిటికెనల వేలును పెట్టి ఆ రథాన్ని నడిపించినటువంటి వీరవనిత కైకమ్మగా. కాబట్టి విద్యలలో ఆరితేరినటువంటి మహావీరుగా. కనుక ఆ విద్యలన్నీ శ్రీరామచంద్రుడికి మొట్టమొదటిగా నేర్పించినటువంటి ఆది గురువు ఎవరంటే కైకమ్మ గారు. వాళ్ళ కొడుకైనటువంటి భరతుడికి నేర్పించలేదు, కానీ తను అత్యంత ప్రీతి పాత్రంగా భావించేటువంటి కౌసల్యాసుకుడైనటువంటి రామచంద్రుడికి నేర్పించాడు. ఆ విధంగా రామచంద్రుడిని అంత అవ్యాజానురాగంతో చూసినటువంటి ఒక మహోన్నతమైన సారి చెప్పారు, మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అంటే ఆ రామచంద్రుని యొక్క అవతారాన్ని, శ్రీరాముని యొక్క అవతారాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆ త్రేతాయుగంలో 2 మాత్రమే ఉన్నారట. వాళ్ళు ఎవరంటే ఆ వశిష్ఠుడు, కైకమ్మ. విశ్వామిత్రుడు, కైకమ్మ. శ్రీరామచంద్రుడు ఉండవలసినటువంటి అయోధ్య నగరంలో కాదు, అడవుల్లో. అక్కడ యజ్ఞాలు జరుగుతున్నాయి. ఆ యజ్ఞాలు విఘ్నమైపోతున్నాయి. ఆ యజ్ఞాలు ఎప్పుడైతే నిర్విఘ్నంగా జరుగుతాయో అప్పుడే ఈ వానలు పడతాయి. తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి కూడా సుఖ సంతోషాలతో జీవిస్తాడు. కనుక రాక్షసులు విఘ్నం చేసేటువంటి ఆ యజ్ఞాలను పరిరక్షించినప్పుడే సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి. కాబట్టి రామచంద్రుడు ఉండవలసినటువంటిది అయోధ్య నగరంలో కాదు, అరణ్యంలో అనేటువంటి విషయాన్ని, ఇది ఆయన అవతార ప్రాశస్త్యం, ఇది ఆ అవతార ఆవశ్యకత అని తెలుసుకున్నటువంటి ఆ విశ్వామిత్రుడు వచ్చి అతన్ని అరణ్యాలకు తీసుకువెళ్ళాడు.
అదేవిధంగా కైకమ్మ కూడా ఇతన్ని ఉండవలసినటువంటి ఋషులంతా అక్కడ ఉన్నారు, దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు అక్కడ ఉన్నాడు. అతని వల్ల ఈ లోకమే కాదు 7 14 భువన బండాలు పాండాలు బాధపడుతున్నాయి. కాబట్టి ఇతడు అక్కడుండాలని గ్రహించినటువంటి ఆ వ్యక్తి ఎవరంటే కైకమ్మ. కాబట్టి వాళ్ళని మనం నిందించాల్సినటువంటి అవసరం లేదు అని మన పెద్దలు కూడా తెలియజేశారు. ఆ విధంగా ఆయన అక్కడికి అరణ్యాలకు వెళ్ళిన తర్వాత, అంటే విశ్వామిత్రుడి వెంట వెళ్ళిన తర్వాత ఒక ఆహ్వానం వస్తుంది. ఎవరికి? మన విశ్వామిత్రుడికి ఆహ్వానం వస్తే ఆ జనక మహారాజు సీతా స్వయంవరానికి వెళ్తాడు. అంటే వీళ్ళని అక్కడ పాల్గొనడానికి కాదు, ఆ స్వయంవరంలో ఆ ధనస్సును ఎక్కుపెట్టి తర్వాత సీతమ్మను పరిగ్రహించడానికి కాదు, ఆ రాముల్ని అక్కడికి తీసుకెళ్ళింది, లక్ష్మణుల్ని తీసుకెళ్ళింది. కేవలం వాళ్ళ ఆహ్వానాన్ని పురస్కరించుకొని అయ్యా నువ్వు మహర్షి నీకు వచ్చి తర్వాత మాకు ఆశీర్వాదం ఇచ్చావంటే అది మా బిడ్డలకు చాలా శుభంగా లాభంగా క్షేమంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆహ్వానిస్తే ఆ ఆహ్వానం మీద ఆ మహానుభావుడు పోతుంటే వాళ్ళ వెంట శిష్యులైనటువంటి, ఎందుకంటే అప్పటికే ఆ తాటకిని మారించింది సువాపుని వాళ్ళంతా చాలా మందిని సంహరించారు. తర్వాత ఆ యజ్ఞ సంరక్షణ చేశారు. ఆ కార్యక్రమం జయప్రదంగా దిగ్విజయమైంది. ఇంకా ఆ సందర్భంలో ఆహ్వానాన్ని పురస్కరించుకుని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళితే ఎవరు కూడా ఆ శివధనుస్సును ఎక్కలేకపోతున్నారు. సీతమ్మ ఒంటి చేతితోనే ఎత్తినటువంటి దాన్ని ఆ లోపల నుంచి తీసుకురావడానికి బలాఢ్యులైనటువంటి 400 మంది బలాఢ్యులతో అక్కడికి తీసుకొచ్చారు. ఒక్కరు కూడా దాన్ని ఎత్తలేకపోతే అప్పుడు జనక మహారాజు బాధపడి ఏంటి క్షత్రియ వంశంలో ఈ ధనస్సును ఎక్కుపెట్టేటువంటి నా వీరుడే లేడా, నా బిడ్డకి ఇంకా పెళ్ళయ్యే యోగమే లేదా అనేటువంటి సందర్భంలో తెలియజేసినప్పుడు అప్పుడు సైగ చేస్తాడు విశ్వామిత్రుడు, నువ్వు పెళ్ళు అని. అప్పుడు ఆయన నమస్కారం చేసుకొని విశ్వామిత్రుడికి ఆ జుట్టు ప్రదర్శన చేసి ఎత్తవటే దాన్ని ఎక్కువ చించి పారేస్తాడు అనమాట. అంత పరాక్రమ సంపన్నుడు ఆయన. అక్కడ పురవీధుల గుండా, అంటే ఈ సీతా స్వయంవరం జరగక ముందు ఆయన మిథిలా నగరానికి వెయిట్ చేస్తున్నప్పుడు శ్రీరాముని యొక్క రూప లావణ్యాలు చూడండి ఎలా ఉన్నాయో. అవతార ప్రాశస్త్యం కాబట్టి నేను ప్రకాశిస్తాను. ఆయన పురవీధుల గుండా పోయేటప్పుడు ఆడవాళ్లే కాదు, మగవాళ్లే కాదు, వృద్ధులే కాదు, మధ్య వయస్కులే కాదు, యువకులే కాదు, చిన్న పిల్లవాళ్లే కాదు, ఎన్ని రకాల వయస్సులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన వెంట ఒక జన సముద్రం లాగా వస్తున్నారంట. చాలా మంది ఆ మిద్దెల మీద మేడల మీద ఎక్కి ఆయన కనిపించినంత దూరం చూస్తూనే ఉన్నారంట. ఆయన ఒక విడిది ఏర్పాటు చేసింటే అతనికి ఆ విడిది లోపలికి వెళ్ళేంత వరకు కూడా జన సముద్రం అక్కడికి కదిలి అంత అద్భుతమైనటువంటి ఆయన మరీ చామల ఛాయలో ఉంటాడు. నీలమేఘ శ్యాముడు, లక్ష్మణులాగా ఒక యాపిల్ పండు లాగా ఎర్రగా ఉండడు. అయినా కానీ ఈయన చామల ఛాయలో ఉన్నా కానీ ఆయన యొక్క అంత సుందరమైనటువంటి రూపాన్ని చూసి ఆ మిథిలా నగరానికి సంబంధించినటువంటి వేలాది మంది వ్యక్తులంతా కూడా మంత్రముగ్ధులైపోయారు. ఆయన చూసి సమోహితులయ్యారు. అలాంటి స్థితిలో అందరూ కూడా ఆయన యొక్క రూప లావణ్యాల గురించి చెప్తుంటే సీతమ్మ కూడా తెలిసింది. సీతమ్మ తెలిసిన తర్వాత సీతమ్మ ఏమైందంటే తన చెరికతితో అక్కడ విడిది ఏర్పాటు చేశారు కదా, అందరూ శ్రీరామచంద్రుని గురించి ఆయన రూప లావణ్యాల గురించి తెలియజేస్తున్నారు. నువ్వు వెళ్ళి ఆయన ఎలా ఉన్నాడో ఒకసారి నాకు తెలియజేయలే అంటే ఆమె పరుగున వెళ్ళి ఏదో ఒక విషతో వాళ్ళకి ఏదో ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ఆ రామచంద్రుడిని చూసింది. చూసి ఆమెకు ఏమి నూట మాట్లాడలేదు. పరుగున సీతమ్మ దగ్గరికి వచ్చింది. ఎలా ఉన్నాడు అంటే అప్పుడు సీతమ్మతో అనుకుందంట ఆమె, ఎలా చెప్పేదమ్మా, నాకున్నటువంటి నోటికి చెప్పగలిగినటువంటి నోటికి దానికి చూపు లేదు, చూసినటువంటి కంటికి అది దానికి నోరు లేదు, చెప్పేటువంటి పరిస్థితిలో లేదు. నాకున్నటువంటి భాషా జ్ఞానము ఆ సుందరమైనటువంటి స్వరూపాన్ని అభివర్ణించడానికి చాలడం లేదు అనేటువంటి ఉద్దేశంతో అంతటి ఆయన శివధనస్సుని నిలిచిన తర్వాత కూడా చూడండి ధర్మం ఏ విధంగా పాటించాడో, ధర్మ స్వరూపుడుగా ఏ విధంగా నిలిచాడో. నేను శివధనస్సును అయితే నిలిచాను కానీ నేను నీ కూతుర్ని వివాహం చేసుకోను అన్నాడంట. ఎందుకంటే మా గురువు ఆజ్ఞ ప్రకారం నేను శివధనస్సును విరిచాను, శివధనస్సును ఎక్కుపెట్టాను. కానీ ఇప్పుడు నేను వివాహం చేసుకోవాలంటే మొదట నా తండ్రి యొక్క ఆజ్ఞ నాకు కావాలి, అనుజ్ఞ నాకు కావాలి అనేటువంటి ఉద్దేశంతో అనడం జరిగింది. కనుక ఈ విధంగా అనేకమైనటువంటి సందర్భాలు చివరకు కూడా ఆయన రథం కూలిపోయినప్పుడు, రావణ చివరకు వచ్చేసాను, రథం కూడా కూలిపోయినప్పుడు అప్పుడు ఈయనేమో రథం మీద ఉన్నాడు శ్రీరామచంద్రుడు, రావణాసురుడు రథం లేకుండా ఉన్న నేల మీద ఉన్నాడు. నువ్వు కింద ఉండి నేను రథం మీద ఉండి యుద్ధం చేయడం అనేటువంటిది సబబు కాదు. కాబట్టి నేడు పోయి రేపురా అనేటువంటి ఒక వాక్యం ఈ రోజు కూడా మనకి వినిపిస్తుంది. అది శ్రీరామచంద్రుడు చెప్పినటువంటిది అనమాట.
ఈ రోజు వెళ్ళి రేపు రాదు రథం సిద్ధం చేసుకుని రథంతో రా యుద్ధం చేయడానికి అని అన్నాడట. కాబట్టి ఆ విధంగా అనేకమైనటువంటి ధర్మ సూత్రాలు నిజంగా అక్కడ ఒకే ఒక నిమిషం సార్, ఒకే ఒక నిమిషం. వాళ్ళ త్యాగాలు ఎలా ఉన్నాయి అంటే తను తెలుసుకున్నాడు, తన తల్లి అయినటువంటి కైకమ్మ పంపించింది అరణ్యాలకి అనేటువంటి ఉద్దేశంతో. అలాంటి సందర్భంలో ఆయన పాదరక్షలు తీసుకొని శిరస్సు మీద పెట్టుకొని అవి సింహాసనం మీద పెట్టి తర్వాత పాదుక పట్టాభిషేకం చేసినటువంటి సంఘటన ఎక్కడైనా చరిత్రలో, పురాణాల్లో, ప్రబంధాల్లో, ఇతిహాసాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఉంది అంటే అది ఒక రామాయణంలోనే ఉంది. కనుక అలాంటి రామాయణ గ్రంథం అనేటువంటిది మన వాళ్ళు అన్నారు అది ఒక మానసికమైనటువంటి శాస్త్రానికి సంబంధించిన. వివేకానంద స్వామి కూడా చికాగో నగరానికి వెళ్ళినప్పుడు సర్వమత సమానత్వ మహాసభలో పాల్గొన్నప్పుడు ఆయనకి 3 నిమిషాలు మాత్రమే సమయం ఇస్తే 7.5 గంటల సేపు మాట్లాడాడు. అందులో ఏం మాట్లాడాడంటే భారతదేశానికి సంబంధించినటువంటి సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు, వ్యవహారాలు, బంధాలు, అనుబంధాలు, సంబంధాలు, భవబంధాలు వీటిని గురించి చెప్పినప్పుడు అక్కడ ఉండేటువంటి సుమారుగా 200 దేశాలకు సంబంధించిన వాళ్ళంతా ఇలాంటి దేశం ఒకటి ఉందా, భారతదేశం అంటే అది బడుగు దేశము, బక్క దేశము, బీద దేశము, దరిద్ర దేశం, అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా దరిద్ర నారాయణ అనుకున్నాము, ప్రతిదానికి ఆచిస్తుంటారు. కానీ ఇలాంటి దేశం, ఇలాంటి సంస్కృతి గల దేశము ఒకటి ఉందా అని అప్పటి నుంచి మన భారతదేశానికి క్యూ పెట్టారు. ఆ సభ అయిపోయిన తర్వాత 400 సంవత్సరాల పాటు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకు అతన్ని తీసుకెళ్లి మన భారతదేశాన్ని గురించి, అందులో సంస్కృతిని గురించి, సంస్కారాన్ని గురించి వాళ్ళకి ఇది ఎక్కడ ఉందంటే ఒక రామాయణంలోనే మాత్రమే ఉంది. ఆ రామాయణంలో ఉన్నటువంటి విషయాన్ని ఆయన ప్రపంచానికంతా తెలియజేశాడు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక్క రామాయణం మనకుంటే చాలు, మన సంస్కృతిని కొన్ని లక్షల సంవత్సరాలు బ్రతికించే శక్తి ఒక రామాయణం మాత్రమే ఉంది. ఒక్క రామాయణం మనకు ఉంటే చాలు, మనం కాపాడుకుంటే చాలు, దాంట్లో ఉండేటువంటి విలువలను మనం పాటించుకుంటే చాలు, మన భారతదేశం యొక్క ఔన్నతి శిఖరాగ్రాల ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఒక రోజు వస్తుంది. తర్వాత ప్రతి ఒక్కరి చేత భారతీయులు అంటే వీరు, ఇలాంటి వారు మనకు ఆదర్శమై ప్రపంచమంతా వేణోళ కీర్తించేటువంటి ఆ గొప్ప ప్రభలతో భారతదేశ వాసుల యొక్క కీర్తి కాంతి చంద్రికలు దిగ్దిశాంతాల వ్యాపకం చేయడానికి ఒక్క రామాయణం మాత్రం మనకు ఉంటే చాలు. అలాంటి రామాయణాన్ని మళ్ళీ విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నట్టుగా అలాంటి రామాయణాన్ని మనకు మరొక విశ్వనాథ సత్యనారాయణ గారు మరొకసారి రామాయణ గ్రంథాన్ని వెలువరించి మన ధర్మాన్ని కాపాడడానికి, ధర్మం సత్యం వద ధర్మం చర అన్నారు. సత్యాన్ని పలకండి, వచించండి, ధర్మాన్ని ఆచరించండి అని. అది ఏమైపోయిందంటే ఇప్పుడు సత్యం వధ అయిపోయింది, ధర్మం చెరలేకపోయింది. కానీ మళ్ళీ ఒకసారి సత్యం వదగా ధర్మం చెరగా సత్యాన్ని వచించడానికి, ధర్మాన్ని ఆచరించడానికి ఇలాంటి గ్రంథాలు మనకు భగవద్గీత సారన్నారు. భగవద్గీత అనేటువంటి దాని గురించి మన అధ్యక్షుల వారు అన్నారు, ప్రపంచంలో ఉన్నది ప్రతి ఒక్కటి భగవద్గీతలో ఉంది, ప్రపంచంలో ఉన్నది లేనిది ఏది కూడా భగవద్గీతలో లేని ఏది ప్రపంచంలో లేదు అని. అలాగే రామాయణంలో ప్రపంచంలో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా మన రామాయణంలో ఉంది, రామాయణంలో లేనిది ఏది కూడా ప్రపంచంలో లేదు. అలాంటిది మరో భగవద్గీత మనకు. కాబట్టి అలాంటి గ్రంథాన్ని నిజంగా రాసి మనకు ఒక ధర్మ మార్గదర్శకాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ సార్కి మరొకసారి నమస్కృతులు తెలియజేసుకుంటూ, కొంచెం ఎక్కువ సమయమైనా కానీ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరొకసారి నా నమోవాకాలు తెలియజేసుకుంటూ సెలవు.